ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని నాకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వొచ్చిందో కారణం అన్నది చెబుతాను. కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అన్నది చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. అంటే ఆయన మాటలు ఆయనకే విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏంటి ఆ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అన్నది ఈ వీడియోలో చెబుతాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా 3 అంశాల గురించి మాట్లాడడం జరిగింది. మొదటి అంశం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాంప్లెట్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం వచ్చేసి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇక మూడో అంశం వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్, ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటి, అందులో ఉన్నటువంటి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ కొంత జాగ్రత్తగా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని కొంత జాగ్రత్తగా గమనించండి, ఒకసారి వినండి. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, వినండి కొంచెం, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది SIR చూడండి ఇక్కడ పక్కన సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ SIR సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదే విధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇక్కడ కొంత జాగ్రత్తగా మీరు ఆల్రెడీ వినే ఉంటారు. నేను ఒకసారి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, వెస్ట్ బెంగాల్ గురించి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ WBN రాస్తాను, వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో టోటల్గా ఈ SIRలో ఏం చేశారు అంటే 91 లక్షల ఓట్లని తొలగించడం జరిగింది. ఏం చేశారు? తొలగించారు. ఎంత? 91 లక్షల ఓట్లని తొలగించారు. అయితే మమతా బెనర్జీ గారు ఏదైతే ఓటమి పాలయ్యారో అది 31 లక్షల ఓట్లు తక్కువ రావడం వల్ల మమతా బెనర్జీ గారు ఓటమి పాలయ్యారు. అంటే 31 లక్షల ఓట్లు. అంటే ఈ 91 లక్షల ఓట్లని తొలగించి ఉండకపోతే మమతా బెనర్జీ గారు గెలిచేవారు. ఎంత అంటే 60 లక్షల మెజారిటీతో మమతా బెనర్జీ గారు ఇక్కడ గెలిచేవారు. 60 లక్షల మెజారిటీతో మమతా బెనర్జీ గారు గెలిచేవారు. కానీ ఈ SIR వల్ల ఏం జరిగింది అంటే మమతా బెనర్జీ గారికి రావాల్సినటువంటి ఈ 91 లక్షల ఓట్లని తొలగించారు చాలా జాగ్రత్తగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనేటువంటి విషయం ఏంటంటే దాదాపుగా ఈ 91 లక్షల మందిలో మెజారిటీ వచ్చేసి ముస్లింలు ఉంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, నేను నా తరఫున చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్లో జరిగింది ఇది. ఇక మమతా బెనర్జీ గారి కాన్స్టిట్యున్సీ భవానీపూర్ ఏదైతే ఉందో ఆ భవానీపూర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే, ఈ భవానీపూర్లో దాదాపుగా 45,982 ఓట్లని తొలగించారు. 45,982 ఓట్లని దాదాపుగా తొలగించారు, రిమూవ్ చేశారు.
కానీ మమతా బెనర్జీ గారు ఓడిపోయింది కేవలం 15,000 ఓట్ల డిఫరెన్స్తోనే. 15,000 ఓట్ల డిఫరెన్స్తో మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. అంటే ఈ 45,000 ఓట్లు తొలగించి ఉండకపోయి ఉంటే మమతా బెనర్జీ గారు హాయిగా ఆరాంగా గెలిచేవారు. ఎంతలో 30,000 మెజారిటీతో గెలిచేవారు మమతా బెనర్జీ గారు. 30,000 మెజారిటీతో గెలిచేవారు మమతా బెనర్జీ గారు. ఈ ఎస్ఐఆర్ వలన ఈ ఏదైతే ఓట్లు తొలగించారో అందువలనే మమతా బెనర్జీ గారు ఓటమి పాలయ్యారు అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇక రెండో అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అంటే తమిళనాడు గురించి మాట్లాడారు. ఇక్కడ టీఎన్ అనుకుందాం తమిళనాడు. ఈ తమిళనాడులో కూడా సేమ్ సిచ్యువేషన్. 74 లక్షల ఓట్లు 74 లక్షల ఓట్లు తొలగించారు టోటల్గా. ఈ 74 లక్షల ఓట్లు తొలగించడం వల్ల ఎవరైతే మన స్టాలిన్ గారు ఉన్నారో ఆయన 17 లక్షల ఓట్ల డిఫరెన్స్తో ఓడిపోయారు. 17 లక్షలు ఓట్లతో ఇక్కడ ఓడిపోవడం జరిగింది. మనం కొంత జాగ్రత్తగా ఇక్కడ మనము గమనిస్తే కనుక దాదాపుగా ఈయన ఒక పెద్ద మెజారిటీతో గెలిచేవారు. పెద్ద మెజారిటీతో గెలిచేవాడు ఎవరు? మన స్టాలిన్ గారు. కానీ గెలవలేకపోయాడు. ఈ 74 లక్షల ఓట్లు ఒకవేళ తొలగించి ఉండకపోతే ఎస్ఐఆర్లో స్టాలిన్ గారు గెలిచేవారు. కానీ గెలవలేదు. దానికి కారణం ఏంటి అంటే ఈ ఎస్ఐఆర్. ఇదే స్టాలిన్ గారి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యున్సీ పేరు కొలతూరు. కొలతూరు, క్షమించాలి స్పెల్లింగ్ రాంగ్ అయితే, కొలతూరు. ఈ కొలతూరు కాన్స్టిట్యున్సీలో 71,000 ఓట్లని తొలగించారు ఎస్ఐఆర్ పేరు చెప్పి. 71,000 ఓట్లని తొలగించారు. కానీ స్టాలిన్ గారు కేవలం 8,000 ఓట్లతో ఓడిపోయారు. ఒకవేళ ఏవైతే ఓట్లు తొలగించారో ఈ ఓట్లు ఎస్ఐఆర్ పేరు చెప్పి ఏదైతే తొలగించారో తొలగించి ఉండకపోతే స్టాలిన్ గారు గెలిచేవారు. చాలా పెద్ద మొత్తంలో గెలిచేవారు స్టాలిన్ గారు. కానీ దాదాపుగా 63,000 మెజారిటీ అనుకుంటా గెలిచేవారు. కానీ ఎస్ఐఆర్ వల్ల ఆయన గెలవలేకపోయాడు, ఓడిపోయాడు. అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చాలా మంచి విషయం మాట్లాడారు. మరికొన్ని మంచి విషయాలు కూడా ఆయన మాట్లాడితే బాగుండు. ఈ ఎస్ఐఆర్ గురించి కొంత అవగాహన ప్రజలకు ఇస్తే బాగుండు. ఉదాహరణకి ఎస్ఐఆర్ ప్రక్రియ అన్నది 4 భాగాల్లో ఉంటుంది. మొదటిది ప్రీ మ్యాపింగ్ అని చెప్పేసి, రెండవది ఎన్యూమరేషన్ ఫామ్స్ అని చెప్పేసి, మూడవది డ్రాఫ్ట్ రోడ్ పబ్లికేషన్ అని చెప్పేసి, నాలుగవది అప్పీల్ అని చెప్పేసి, ఇట్లా ఈ 4 విభాగాల గురించి ఈ 4 గురించి కూడా మాట్లాడితే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీటి గురించి ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి బిఎల్ఓస్ గురించి మాట్లాడితే బాగుండేది. ఎవరైతే ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ నియమిస్తుందో ఆ బిఎల్ఓ రోల్ ఏంటి, ఆ బిఎల్ఓస్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి అన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుండేది. నెక్స్ట్ బిఎల్ఏ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ పార్టీలు నియమించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, టీడీపీకి ఉంటారు. అట్లా ఈ బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరు అన్నది ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుండేది. కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇంతవరకు బాగుంది. మీరు ఎస్ఐఆర్ గురించి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మాట్లాడారు, చాలా బాగుంది. కానీ నెక్స్ట్ మాట్లాడిన మాట అన్నది పప్పులో కాలేశారు. అదే కాంట్రడిక్టరీ మాట. ఏంటి అంటే ఇక్కడ కొంత జాగ్రత్తగా మీరు వింటే మీకు అనిపిస్తుంది. చూడండి, కుప్పం టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా హిస్టరీ అండ్ మిస్టరీ రెండు కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు.
నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అనకుండా ఉంటే బాగుంటుందో. వినండి, టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. 20,000 పైచిలుకు టీడీపీ బోగస్ ఓట్లు అని కుప్పంలో అన్నాడు. ఎస్ఐఆర్ గురించి ఒకవైపు చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఐఆర్ వలన ప్రజల ఓటు హక్కుని తొలగిస్తున్నారు, తొలగించి అధికారంలోకి వస్తున్నారు అని ఎస్ఐఆర్ గురించి చాలా బాగా చెప్పి, మరొక వైపు కుప్పాన్ని ఎగ్జాంపుల్గా చూపించి అక్కడ బోగస్ ఓట్లు 20,000 ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంటే ఎస్ఐఆర్ని జస్టిఫై చేసినట్టే కదా. ఎస్ఐఆర్ రావడం వల్ల మంచి అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినట్టు ఇక్కడ. ఎస్ఐఆర్ రావడం వల్ల రేపు పొద్దున కుప్పంలో 20,000 ఓట్లు, లేదంటే పులివెందులలో 40,000 బోగస్ ఓట్లు ఉంటే ఈ బోగస్ ఓట్లు అన్నీ ఎస్ఐఆర్ తొలగిపోతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఐఆర్కి అనుకూలంగా మాట్లాడినట్టు అయింది. ఇందాక నేను కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అని చెప్పాను, అది ఇదే. మీరు ఒకవైపు ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతూ ఓట్లు తొలగిస్తున్నారు అని చెబుతూ, అలా చేయడం తప్పు అని చెబుతూ, అలా చేయడం వల్లనే మమతా బెనర్జీ గారు ఓడిపోయారని చెబుతూ, అలా చేయడం వల్లనే స్టాలిన్ గారు ఓడిపోయారని చెబుతూ, మరొక వైపు కుప్పంలో బోగస్ ఓట్లు ఉన్నాయి అంటే ఎస్ఐఆర్ రావడం వల్ల కుప్పం బోగస్ ఓట్లు ఎగిరిపోతాయి కదా రేపు పొద్దున ఎస్ఐఆర్ రావడం వల్ల పులివెందులలో ఉన్న బోగస్ ఓట్లు ఎగిరిపోతాయి కదా. అంటే ఒకవైపు ఎస్ఐఆర్ చెడ్డది అని మీరు చెప్పుకుంటూ, రెండో వైపు ఎస్ఐఆర్ వల్ల జరిగే మంచి అంటూ మీరే చెప్తున్నారు. అందుకే చెప్పా ఇందాక, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ రాసిస్తున్నాడో వాడెవడో నాకు తెలియదు, కానీ వాడు పప్పులో కాలేశాడు. ఎస్ఐఆర్ వలన లాభం ఏంటో వాడే చెప్పాడు ఇక్కడ. ఆ స్క్రిప్ట్ రాసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారి నోటుతో చెప్పించాడు. ఇది మొదటిసారి కాదు, ఇది చాలాసార్లు జరిగింది. ఉదాహరణకి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారితో అసలు సందర్భం లేకపోయినా మాట్లాడించారు. అవసరం ఏమొచ్చింది? చనిపోయిన వ్యక్తులు, వాళ్ళు చనిపోయిన ప్రతి వ్యక్తి దేవుడితో సమానం అంటారు. సరే, చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తుల్ని మళ్ళీ రాజకీయాల్లోకి లాగడం వల్ల ఏమైంది? ఈయన తాతగారు, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు రాజారెడ్డి గారు చేసినటువంటి నేరాలన్నీ తీసుకొచ్చి ముందర పెట్టారు. పాపం చనిపోయిన వ్యక్తి పరువు ప్రతిష్టలు పోయినట్టే కదా. రాజశేఖర రెడ్డి గారు ఫలానా కేసులో అలా చేశారు, ఫలానా విషయంలో ఇలా చేశారు, మత కల్లోలాలు సృష్టించారు, అలా చేశారు, ఊళ్ళంతా అన్నీ తీసుకొచ్చి పెట్టారు. పాపం రాజశేఖర రెడ్డి గారు పరువు తీసేసినట్టే కదా. అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారితో ఇట్లాంటి విషయాలు మాట్లాడించకండి అని చిలకకి చెప్పినట్టు నాలాంటి వాళ్ళని చెబితే నాలాంటి వాళ్ళని శత్రువులను అవుతాం. నాలాంటి వాళ్ళ వీడియోల కింద కామెంట్లు పెడతారు, మీ వీడియోలు ఇప్పటి నుంచి చూడము, నువ్వు ఏదేదో చెప్తుంటారు. ఎందుకు చెప్తారో తెలియదు. అరే, చెడు జరిగితే ఇది తప్పురా బాబు చెప్పకండి అని చెప్తే అది తప్పంట. నెక్స్ట్ కొంతమంది బాధలు పడుతున్నారు, ఏమని? 4 రోజుల నుంచి నేను లేను, నా వీడియోలు రావట్లేదు, పాషా గారు భయపడిపోయారని. అరే, నా వీడియో అన్నది లాస్ట్ వచ్చింది ఫ్రైడే రోజు లైవ్లోకి వచ్చాను. నేను నా లైవ్ వీడియో కంటంలో మాట్లాడా. అదే రోజు చెప్పా నేను ఉండట్లేదు అని, నేను అవైలబుల్గా లేను. యాక్చువల్గా నేను ఢిల్లీ వెళ్ళా, ఒక కోర్టు కేసు పని మీద ఢిల్లీ వెళ్ళా, ఒక క్లయింట్కి సంబంధించి ఒక ఎమర్జెన్సీ వస్తే వెళ్ళా, అందువల్ల అవైలబుల్గా లేను. లేకపోతే పాషా గారు భయపడిపోయాడు, ఆయన వీడియోలు రావట్లేదు అని చెప్పేసి కొంతమంది రాక్షసానందం. అది నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద విషయాలు జీవితంలో చూసినోడిని, పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద శిక్షలు కళ్ళ ముందర పడుతుంటే చూసినోడిని, ఇట్లాంటి పోరంబోకు విషయాలలో నేను భయపడిపోవడం అంటే నిజంగా ఒకసారి ఆలోచించేవాడు సిగ్గుపడాలి. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాము. దయచేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో కుప్పం విషయం మాట్లాడకుండా ఉంటే నిజంగా ఈ ఎస్ఐఆర్ గురించి ఆయన మాట్లాడిన మాటలు చాలా బాగుండేవి. కుప్పం గురించి మాట్లాడి ఎస్ఐఆర్ని జస్టిఫై చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్పు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో దయచేసి ఒక కమెంట్ అనేది చేసి వీడియో కింద ఉన్న లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.